చెప్పండి, వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో ఎవరు ముఖ్యమంత్రి అవబోతున్నారు? సరే, ఎవరు వచ్చినా మనం చేసేది ఏం లేదు, మన ఒక్కడం అయితే ఏం కాదనుకో. ప్రపంచానికి మొత్తం తెలుసు, ముఖ్యమంత్రి కాదు ప్రధానమంత్రి కావాలనుకుంటున్నాం మేము. ఆంధ్రప్రదేశ్లో ఎవరు ముఖ్యమంత్రి అవుతారు? ఏదైతే బాగుంటుంది అంటారు? మీ అభిప్రాయం చెప్పండి. మీ టీవీలో అభిప్రాయం చెప్తే మేము చెబుతాం. అన్నట్టు ఆయన అనేక కేవలం పథకాలు ఇస్తున్నారు కానీ ఎక్కడ అభివృద్ధి అనేది కనబడట్లేదు. మా నిడమానూరులో మటుకి ఖచ్చితంగా అప్పుడు వస్తే నేను కూర్చోబెట్టేవాడిని. బాగా అందరూ బతుకుతారు. అది ఇంకా నేను ఏం చెప్పలేను బాబు. అప్పుడే చెప్పండి, వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో ఎవరు ముఖ్యమంత్రి అవబోతున్నారు? నేనైతే జనసేన టీడీపీ కూటమి అయిద్ది అనుకుంటున్నా. దాని ద్వారా అయితేనే బాగుంటుంది. జాబ్ క్యాలెండర్ అన్నారు, అది లేదు. ఇప్పుడు ఆయన చెప్పినట్టుగా మేము చాలా సఫర్ అవుతున్నాం. జాబులకి ఆన్-రోల్ జాబ్స్ కూడా ఏం లేవు. అంటే చదువుకున్నటువంటి వారికి ఉద్యోగ అవకాశాలు లేవు. మాకైతే లేవు. ప్రాపర్గా ఇన్కమ్ రేజ్ లేదు. ప్రాపర్గా రెవెన్యూ జనరేట్ అవట్ల ముందు రాష్ట్రానికి నాకు తెలిసి. మేము కౌలోళ్ళం, అయ్యేమో రాయడానికో వాళ్ళేమో మేము అదేమంట ఈ క్రాప్ చేయలేదు మర్చిపోయామని చెబుతున్నారు. అంటే వర్షానికి తుఫానికి దెబ్బతిన్న పంటలకి నష్టపరిహారం అసలు ఏమి లేదు, ఒక్క రూపాయి కూడా లేదు. ఆ తడిసిపోయినట్టు మిల్లులోకి వెళ్తేనో వాళ్ళు దింపుకోవట్లేదు. ఆ బతిలాడి మనం 3 లారీలు దింపొచ్చాను. అయ్యేమో ఇంకా అసలు బిల్లు కూడా వేయలేదు. వాటికి ఏం చెబుతా మా బాధలో. రైతులను ఆదుకుంటామని చెప్పేసి రైతులు లేదు, ఏమి లేదయ్యా. ఇదంతా చెప్పడం వరకే కానీ ఇక్కడ చేయటం ఏమి లేదు. అది ఇదంతా మాత్రం బాగా ఇబ్బందిగా ఉంది రైతులకు మాత్రం. ఈసారి ఎవరు సరే, ఎవరు వచ్చినా మనం చేసేది ఏమి లేదు, మన ఒక్కడం అయితే ఏం కాదనుకో. ఎవరు వచ్చినా కానీ ప్రతి జనాల్లో మార్పు కనపడుతుంది. అది అంతేగాని వేరే రకం ఏం కాదు. అది మనం ఎటు మాట్లాడినా అటు మాట్లాడినది ఇటు మాట్లాడినది మనం అంత మాత్రం కూడా కాదు. ఏం మన కౌలు చేసుకునే వాళ్ళం కొద్దిగా ఇబ్బందిగానే ఉంది బాగా రైతులకి. వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో ఎవరు ముఖ్యమంత్రి అవుతారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు లైఫ్ లాంగ్ ఉంటాడు. జగన్మోహన్ రెడ్డి గారు లైఫ్ లాంగ్ ఆయనే, బతికినంతకాలం ఆయనే, సమస్య లేదు. అంతే ఆయనే ఉంటాడండి. నేను 3 సార్లు వెళ్ళి ఇంటికి రిసీవింగ్ ఎలా ఉంటుందో తెలుసా? నాకు బాగుంటుంది. ఎందుకంటే నేను మోడలైర్లో చేశా. అప్పుడు వస్తే నేనే కూర్చోబెట్టేవాడిని. బాగా ఉంది. చెప్పండి, వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో ఎవరు ముఖ్యమంత్రి అవుతారు? చంద్రబాబు నాయుడు అవుతాడండి. చంద్రబాబు నాయుడు గారు చాలా బాధలు పెట్టాడు జనాలకి. ఆయన జగను లారీ వాళ్ళకి చాలా ఇబ్బంది పెట్టాడు, చాలా దెబ్బ తిన్నారు. ఆయన వల్ల ఇంకా ఏమి లేదు. అంటే ప్రతి పేదవాళ్ళకి సంక్షేమ పథకాలు ఇస్తున్నామని చెప్పేసి అన్నారు. అవి మామూలు ఇచ్చి చెడదింగాడు జనాలకి. జరగల. లారీ వాళ్ళకి, లారీ ఫీల్డ్ వాళ్ళకి అన్యాయం చేశాడు. అది చంద్రబాబు నాయుడు గారు వస్తే అభివృద్ధి జరుగుతుంటారు. న్యాయం జరిగితే అందరూ బతుకుతారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికలు ఆంధ్రప్రదేశ్లో ఎవరు ముఖ్యమంత్రి అవుతారు అనుకుంటున్నారు? ఇంకా నేను ఏం చెప్పలేను బాబు. అప్పుడే అవకాశాలు ఇద్దరికి ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డిగా ఉన్నాయా? సంక్షేమ పథకాలు ఎక్కువ ఉన్నాయి. మరి వాళ్ళు ఏమన్నా ప్రతిపక్షంలో వాళ్ళు పోరాడుతున్నారు కాబట్టి 50-50 ఛాన్సెస్ ఉన్నాయి. అవును సార్. మా చెప్పండి, రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో ఎవరు ముఖ్యమంత్రి అవుతారు? జగన్మోహన్ రెడ్డి గారండి. జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారిని? ఆయన పేదలందరికీ పథకాలు ఇచ్చాడు. అది ప్లస్ పాయింట్ అయిందండి. ఆయన పేదవాళ్ళ గుండెల్లో ఆయన నిలిచిపోయాడండి. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఖచ్చితంగా సీఎంగా ఆయనే నిలబడతాడు. 174 రాపోయినా కానీ 173తో జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా ఈ ఆంధ్రప్రదేశ్కి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతాడు. ఖచ్చితంగా నేను ముద్రకుంటున్నట్టు చెప్తున్నా. జగన్మోహన్ రెడ్డి కేవలం సంక్షేమ పథకాలు ఇస్తున్నారు కానీ అభివృద్ధి అనేది ఎక్కడ చేయట్లేదు. చేస్తున్నాడండి. వాళ్ళు కళ్ళు పోయినాయా ఉన్నాయండి. అసలుకి ఆ మాట అంటున్నాడు. ఇంతమంది రోడ్లు బాగాలేదు. రోడ్లు ఆయనే చేస్తాడండి. నెమ్మదిగా ఆయనే చేస్తున్నాడు కదండి. రామానగర్లో చూడండి రోడ్లు ఎట్లా వేసాడు, ఎంతమంది వేసాడు. నెమ్మదిగా అన్నీ చేస్తాడు. ఆయన చేయకుండా మట్టుకి ఉండడు. నేను చెప్తున్నాను, ఎవరు నాకు చెప్పలేదు. మళ్ళీ ఆయనే వస్తాడు. ఆయన ప్రభుత్వం వచ్చిన తర్వాత 9 ఓట్లు ఉన్నాయండి. ఫ్యాన్కే వేస్తాం. ఆయన వచ్చిన తర్వాతే సామాన్యులు బ్రతకలేని పరిస్థితి ఏర్పడింది. అన్ని నిత్యావసర ధరలు పెరిగిపోయినాయి, కరెంట్ ఛార్జీలు పెరిగిపోయినాయి, మద్యం ఛార్జీలు పెరిగిపోయినాయి అని చెప్పేసి లేదండి. మళ్ళీ తగ్గిస్తాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చినా కానీ ఆయన మళ్ళీ పెంచుతాడు. ఆయన తక్కువ పెంచడుగా. మళ్ళీ ఆయన వచ్చినా కానీ ఆయన పెంచుతాడు కదా. పెంచుతూ ఉంటాడు, తగ్గుతూ ఉంటాయి. అవి మావులేనండి. అది ఇంతవరకు రాజధాని అనేది నిర్మించలేదు రాష్ట్రానికి అని చెప్పేసి అంటారు. ఆయనే నిర్మిస్తాడు నెమ్మదిగా. ఆయన చాలా బాకీల్లో ఉన్నాడు. పేదలందరికీ చాలా పథకాలు అంది. అమ్మ ఒడి అందింది, రైతు భరోసా అందింది, తర్వాత రుణమాఫీ అందుతుంది, 0 వడ్డీ. ఇవన్నీ ఎవరేస్తున్నారండి? ఇప్పుడు మన డబ్బులు మనకు తీసుకున్నా కానీ మనం పెట్టేవాళ్ళు అని ఉండాలి కదండి. అదేనండి. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే వస్తాడు. మా నిడమానూరులో మటుకి ఖచ్చితంగా ఫ్యానే వచ్చింది. వచ్చే ఎన్నికల్లో ఎవరు ముఖ్యమంత్రి అవుతే బాగుంటుంది? ఎవరైతే బాగుంటుందంటే ప్రపంచానికి మొత్తం తెలుసు, ముఖ్యమంత్రి కాదు ప్రధానమంత్రి కావాలనుకుంటున్నాం మేము. చంద్రబాబు
ఆయన అయితే అభివృద్ధి జరుగుతుంటారు. ఆయన అయితే దేశం మొత్తం డెవలప్ అవుతుంది. అది అంటే ఇప్పుడున్న ప్రభుత్వం కూడా మేము అభివృద్ధి చేస్తున్నాము, సంక్షేమ పథకాలు ఇస్తున్నాము. ఛాన్స్ చెప్పడమే కానీ చేయట్లేదుగా. రోడ్లు ఏమైనా వేసారా? మీరు రోడ్లో నడుతూ ఉంటారుగా, బాగున్నాయా? ఏం డెవలప్ చేస్తుందండి? అప్పులు చేయడం తప్పితే ఈ గవర్నమెంట్ ఏం చేయదు. అది అప్పులు కనబడుతున్నాయి కదా, డెవలప్మెంట్ దానికి ప్రపోర్షనేట్గా ఉందా? అది లేదు కదా. ఎవడైనా అప్పుడు ఎంప్లాయ్మెంటు అది ఇది కావాలనుకుంటారు. ఉందా? నోటిఫికేషన్ ఇస్తా ఉన్నారు, ఇచ్చారా? లేదు. ఏ పని చేయట్లేదుగా. కరెంటు బిల్లు విపరీతంగా పెంచారు. ఏది 500 600 వచ్చేవాడికి 1200 అవుతుంది, డబుల్ అవుతుంది. ఇవన్నీ మీకు తెలుసు కదా. తెలుసా తెలీదా? మీరు మాకంటే మేధావులు, ఎంతోమంది మాట్లాడతారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే మార్పు కావాలంటారు. మార్పు కంపల్సరీ అండి. మార్పు అంటే ఆ మార్పు ఈ మార్పు కాదు. ఏదో జనసేన ఆయన నేను సీఎం అవ్వాలంటున్నాడు. చంద్రబాబు ఇది ఆయన వస్తే దేశానికి బాగుంటుంది. నేను ఐ వాంట్ విషయం యాజ్ ఏ పిఎం కావాలనుకుంటున్నాం. నాట్ ఓన్లీ చీఫ్ మినిస్టర్ ఏముందండి, అన్ని రాష్ట్రాలు బాగుపడితే అందరు ప్రజలు బాగుపడతారు. ఇవన్నీ పబ్లిక్లో చెప్పాలనుకున్నా, చెప్పేశాను. ప్రచారం చేయండి. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో ఎవరు ముఖ్యమంత్రి అవుతారు? ఏదైతే బాగుంటుంది అంటారు? మీ అభిప్రాయం చెప్పండి. మీ టీవీలో అభిప్రాయం చెబితే మేము చెబుతాం. అంటే ప్రజల యొక్క అభిప్రాయం తెలుసుకుందామని మేము వచ్చాము. అభిప్రాయం ఎలా ఉంది? ముందు మీరు కూడా చెబితే దాన్ని బట్టి మేము చెబుతాం. మీకు తెలియట్లేదా? అదేంటమ్మా, మీకు తెలియట్లేదా? అంటే మీ అభిప్రాయాన్ని బట్టి మేము అంచనా వేస్తాం. ప్రజలు 100 మందిని కలిస్తే ఆ 100 మందిలో ఎక్కువ ఎవరు అవుతారని చెప్తారో దాన్ని బట్టి మేము డిసైడ్ చేస్తాం. సీఎం గారు బాగా చేస్తున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి బాగా చేస్తున్నారు. ఏం చేస్తున్నారంటే మాట తిప్ప మడం తిప్ప అన్నాడు కదా, దెబ్బకి రాజధాని మేము మాట తిప్పలా. ఇసుకోటి ఫ్రీగా ఇచ్చేస్తున్నాం ఏంటి. మరి ముఖ్యమంత్రి గారు అన్ని పథకాలు ఇస్తున్నాడు కదా, బాగా బాగా భోజనం చేస్తున్నారు, బాగా పని చేసుకుంటున్నారు. అభివృద్ధి చెందిందంటారా? బాగా ఏంటి, వాళ్ళకి కుదురులేవు, ఉద్యోగాలు కుదురులేవు, నిరుద్యోగులకు ఉద్యోగాలు కుదురులేవు ఏంటి. లా అండ్ ఆర్డర్ బాగుంది. పిల్లలు ఏ అలవాట్లకి బానిస లేకుండా పుష్కలంగా గంజాయి బాగా అందుతుంది. రోడ్లు ఎక్కువ వాళ్ళకి 100 కిలోమీటర్లు వెళ్ళచ్చు, స్పీడ్ 100 వెళ్ళచ్చు ఏంటి. దాడులు జరగకుండా లా అండ్ ఆర్డర్ బాగా, పోలీసు వాళ్ళు లా అండ్ ఆర్డర్ బాగా చేస్తున్నారు అండి. మద్యం అరగట్టాలని చెప్పేసి మద్యం రేట్లు పెంచామంటున్నారు. మద్యం రేట్లు పెంచారు. అవునులోనే పోయిన ప్రభుత్వంలో 100 రూపాయల కాడ తాగితే 30-60 వేలు అయితే సంవత్సరానికి వచ్చి ఇప్పుడు 72,000 కడుతున్నాం సంవత్సరానికి వచ్చి. రోజు 200 తాగితే సింపుల్గా దోవలు తీరిపోతుంది ఏంటి. అదే మరి ఇప్పుడు పంచాయతీల్లో నిధులు కూడా బ్రహ్మాండంగా ఇస్తున్నాడు. ఆ తర్వాత ఇప్పుడు SC/ST లోన్, SC/BC లోన్లు పుష్కలంగా అందుతున్నాయి. కార్పొరేషన్ లోన్లు జిల్లాకు వచ్చేసి 500 వాహనాలు ఇచ్చి ఉన్నారు ఇప్పటికి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో ఎవరు ముఖ్యమంత్రి అవుతారు అనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు అవుతారని అనుకుంటున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని కోరుకుంటున్నారు? ప్రజలందరికీ, బలహీన వర్గాలకి అందరికీ బాగానే పనిచేస్తున్నారు కదా. సంక్షేమ పథకాలు అన్నీ అందిస్తున్నారు. ఆయన చెప్పిన పథకాల్లో 95% మొత్తం పూర్తి చేశారు. అందుకనే జగన్మోహన్ రెడ్డి గారికి అవుతారని కోరుకుంటున్నాం. ఎక్కడ అభివృద్ధి జరగలేదు, రోడ్లే బాగోలేదని చెప్పేసి అంటున్నారు. కేవలం పథకాలు ఇస్తున్నారు కానీ ఎక్కడ అభివృద్ధి అనేది కనబడట్లేదు. వచ్చే ఎన్నికల్లో ఎవరు ముఖ్యమంత్రి అవుతారు అనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు గారు. కారణం ఏంటి, ఆయన అనేక ఇదివరకు కూడా చేశాడు, ఇప్పుడు కూడా చేస్తాడు. అది అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కూడా సంక్షేమ